కరోనా మిగిల్చిన విషాదం ఇంత అంత కాదు. భారత్ సహా ప్రపంచ దేశాలు విలువెల్లాడాయి. దేశంలో వేల మంది చిన్నారులు అనాథలుగా మారారు. వారికి అండగా నిలిచేందుకు ప్రధాని మోదీ ప్రారంభించిన పీఎం కేర్స్ పథకం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. వేల మంది చిన్నారుల కోసం పీఎం కేర్స్ ఫండ్ 346 కోట్లు ఖర్చు చేసింది. కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా భారత్లో అమ్మానాన్నలను కోల్పోయిన పిల్లలు రోడ్డున పడ్డారు. గూడు చెదిరిన పక్షులయ్యారు. తిండికి, బట్టకు, బడికి కూడా దూరమయ్యారు. అలాంటి వారి కోసం మోడీ సర్కార్ అండగా నిలిచింది. అనాథ పిల్లల సంక్షేమం కోసం 2021 మే 29న ప్రధాని పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటు చేశారు. ఈ పథకం కింద దాదాపు 4500 మంది చిన్నారుల భవిష్యత్తు చిగురించింది. వారి ఆలనా పాలనా చూడటం కోసం పీఎం కేర్స్ ఫండ్ ఇప్పటివరకు 346 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. స్కీమ్లో భాగంగా హెల్త్ ఇన్సూరెన్స్ మొదలుకుని విద్య, వసతి కల్పించారు. తమ సొంత కాళ్లపై నిలబడేంత వరకు పిల్లలకు ఊతమివ్వడం ఈ స్కీమ్ లక్ష్యం. పిల్లలకు 23 ఏళ్ల వయసు వరకు అండగా ఉంటూ అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించాలన్న సమున్నత లక్ష్యంతో ఈ పథకం పనిచేస్తుంది. తాజా గణాంకాల ప్రకారం ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 4500 మంది అనాథ చిన్నారులు లబ్ధి పొందుతున్నారు. విద్యా రుణాలు, 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా, 1వ తరగతి నుంచి 12 వరకు చదివే విద్యార్థులకు 20,000 రూపాయల వరకు స్కాలర్షిప్ ని అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాలలోని 558 జిల్లాలకు చెందిన పిల్లలు ఈ పథకం కింద లబ్ధిదారుల జాబితాలో ఉన్నారు. వీరిలో అత్యధికంగా మహారాష్ట్రకు చెందిన 855 మంది చిన్నారులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి 467 మంది, మధ్యప్రదేశ్ నుంచి 433 మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు. సౌత్ ఇండియా నుంచి అత్యధికంగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన 426 మంది చిన్నారులకు పీఎం కేర్స్ ఆలనా పాలనా చూస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 351 మంది లబ్ధిదారులుగా ఉన్నారు. అనాథలైన పిల్లలకు అండగా నిలిచేందుకు ప్రధాని మోడీ ప్రారంభించిన పీఎం కేర్స్ పథకం ఇప్పుడు అందరి మన్ననలు అందుకుంటోంది.